మన రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు మీరు తారీఖు చూసుకుంటే సోమవారం రోజు 16/9/2024 15 జిల్లాల వారికి అయితే రైతు భరోసా అయితే విడుదల చేస్తున్నట్టు మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అలానే వచ్చేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్వచ్ఛత అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి రైతులు ఎవరైతే ఉన్నారో మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ అవుతున్నాయని చెప్పేసి స్వచ్ఛత అయితే ఇచ్చారనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీ ఖాతాలో అయితే ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి ఈ రోజు నుంచి మనకైతే అమౌంట్ అయితే విడుదల చేశారు. కాబట్టి ఈరోజు రేపు ఎల్లుండి అవుట్ ఎల్లుండి లోపు ఎవరైతే రైతులు ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 5 10 15 20 ఎకరాల వరకు రైతులు ఉన్నారో వీళ్ళందరికీ వచ్చేసి అయితే అమౌంట్ అయితే పడబోతున్నాయి అనమాట. స్పష్టంగా మీ అందరికైతే చెప్పారనమాట. 20 ఎకరాల వరకు అయితే రైతు భరోసా అయితే అందిస్తున్నామని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు అమౌంట్ వచ్చిన తర్వాత కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, మనం మరింత ఆలస్యం చేయకుండా అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన. ఈసారి పంట వేసిన రైతులకైతే రైతు భరోసా అమలు చేస్తున్నామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కీలక వాక్యాలు అయితే తెలియజేశారు. అలాగే పంట బీమా ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వం చెల్లించాలని తెలిపారు. అయితే ఇక్కడ మీకు ఏం చెప్తున్నారంటే మొన్నటి వరకు వచ్చి అయితే ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ, ఇలా ఏవైతే 6 గ్యారంటీ హామీలు ఇచ్చారో అవైతే ఒక్కొక్కటి అయితే మేము రైతులకైతే అమలు చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు తాజాగా వచ్చేసి రైతు రుణమాఫీ కూడా అయిపోయింది. ఇప్పుడు మెయిన్గా వచ్చేసి రైతు భరోసా ఉంది. ఆ రైతు భరోసాపై కూడా మేమైతే దృష్టి పెట్టాం. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసుకుంటే ఎకరానికి 7,500 చొప్పున 2 విడతల్లో కలిపి ఏడాదికి వచ్చేసి మీరు చూసుకుంటే 15,000 అయితే అందిస్తామని చెప్పేసి అయితే మనకైతే చెప్తున్నారనమాట. ఇక నీకు ఆల్రెడీ నేను చాలా రోజులు మీ అందరికీ చెప్తున్నాను ఏమనంటే మనకి రైతులకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే 2 సీజన్లు కలిపి మనకి 7,500 రావాలి. సీజన్కి 7,500 లెక్క. కానీ ఈసారి నుంచి ఏం చేస్తున్నారంటే 2 సీజన్ డబ్బులు ఒకేసారి 15,000 రూపాయలు ఎకరం చొప్పున అయితే మీ అందరికైతే విడుదల చేస్తున్నారు. అంతే మొత్తం అమౌంట్ని కౌలు రైతులకు కూడా అయితే మనకైతే విడుదల చేయడం జరుగుతుంది. కానీ రైతు కూలీలకు వచ్చేసి 12,000 చొప్పున విడుదల చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి కౌలు రైతులకి. మిగతా ఎవరైతే అది రైతు కూలీలు ఉన్నారో వాళ్ళకి 12,000, కౌలు రైతులకు వచ్చేసి 15,000 అయితే ఇస్తున్నారనమాట. మీకు కనుక అమౌంట్ అనేది రావాలంటే మీ భూమి అనేది సాగు చేసి అయితే ఉండాలన్నమాట. మీకు ఇక్కడ చూడండి దానిపైన కూడా స్పష్టత ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోండి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇక్కడ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వారికి అయితే ఇవ్వము అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ సాగు చేయని భూములు అనమాట. సాగు చేయని భూములకి మేము అమౌంట్ అయితే ఇవ్వట్లేదు. కేవలం సాగు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం అమౌంట్ అయితే ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు. మీకు కనుక అమౌంట్ రావాలంటే తప్పకుండా మీరైతే భూమిని అయితే సాగు చేయాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇంకా మీకు దాని గురించి ఏ డౌట్స్ ఉన్నా తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేశారని చెప్పి అయితే నేనైతే ఆశిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు. అన్న ఆ పథకం ఇంకెప్పుడు అమల్లోకి తీసుకొస్తున్నారని చెప్పేసి అయితే మీకు దాని గురించి కూడా మీరు ఇక్కడ చూస్తుండే. ఇక్కడ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్ళ ఏదైతుందో 5 లక్షల వరకు అయితే సహాయం అయితే అందజేస్తామని చెప్పేసి చెప్తున్నారు. దీనికి అర్హులు ఎవరంటే మీరు దీనికి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఎవరి పేరు మీద అయితే ఇల్లు కట్టాలనుకుంటున్నారో వాళ్ళ పేరు యొక్క ఆధార్ మన ప్రూఫ్ కావాలన్నమాట. అడ్రస్ ప్రూఫ్ కావాలి. అలానే వచ్చేసి మీరు ఏ ప్లేస్లో అయితే ఇల్లు కట్టాలనుకున్నారో ఆ ప్లేస్ యొక్క ఫోటోలు, అలానే ఆ మనిషి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, అలానే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కట్టి మనకి రైతు ఇక్కడ ఏదైతే మనకి వెబ్సైట్ ఉంటుందన్నమాట ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఆ వెబ్సైట్లో మీరు కనుక దాన్ని రిజిస్టర్ చేసి ఆన్లైన్ చేసినట్టయితే ప్రభుత్వం దాన్ని చెక్ చేసి మీ అందరికీ 5 లక్షల వరకు పెట్టుబడి సాయం అంటే మనకి ఇల్లు కట్టుకునే సాయం అయితే అందజేస్తుంది. మీరు ఆ అమౌంట్ని కేవలం ఇల్లు పర్పస్లో మాత్రమే వాడాలి, ఇతర ఏ పనులకైతే వాడకూడదు అని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. మీకు కనుక అమౌంట్ రావాలంటే మాత్రం తప్పకుండా మీరైతే ఆ అమౌంట్ని మాత్రం ఇల్లు పర్పస్లోనే వాడాలి. వేరే ఏ పర్పస్లో వాడినా ప్రభుత్వం అయితే దానికైతే కఠిన చర్యలు అయితే తీసుకుంటుంది. ఓకే, రైతు భరోసా విషయంలో మీ అందరికి చెప్పేది ఏంటంటే ఈ వారం లోపు అందరికీ అమౌంట్ అయితే వచ్చేస్తాయి.